ఎట్టకేలకు పాకిస్తాన్ భారత్ కాళ్ళ దగ్గరకు వచ్చింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినటువంటి భారత ప్రభుత్వం పాకిస్తాన్కి గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్కి నీళ్లు ఆపేశామో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పౌరులు నీళ్లు లేక విలవిల్లాడిపోతూ ఉన్నారు. పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నీటి ఎద్దడి కనిపిస్తూ ఉంది. అయితే అటు రైతులు కానీ సామాన్య పౌరులు కానీ నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే పౌరుల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు అయితే వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే పౌరుల ఒత్తిడిని తట్టుకోలేకపోయినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మరి జలశక్తి శాఖకు ఒక లెటర్ రాసింది. మాయందు దయ ఉంచి ఒక్కసారి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినటువంటి దాన్ని ఒక్కసారి పునఃపరిశీలించాలని చెప్పేసి అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఒక లేఖ రాసింది. ఆ లేఖలో పేర్కొంది. ఇకపోతే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఎట్టకేలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కాళ్ళ దగ్గరికి వస్తున్నట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది. అయితే పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్ర మూకలు ఉన్నారో గతంలో మరి సింధు నదీ జలాలు ఆపితే మరి నదిలో ప్రవహించేది నీళ్లు కాదు భారతీయుల రక్తం అని చెప్పేసి కారు కూతలు కూసినటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలు కనీసం ఇప్పుడు మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయటం లేదు. ఎవరైతే ఇష్టానుసారంగా పాకిస్తాన్లో పెద్ద పెద్ద బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాద నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి కనీసం మాట్లాడేటువంటి ధైర్యం లేదు. అవును, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంతో ధైర్యంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం, ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్నటువంటి దేశం. పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో ఉగ్రవాదులకు వాళ్ళ ఆర్మీ స్వయంగా ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఆ ఆయుధాలతోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు భారతదేశం మీద అనేక సందర్భాల్లో తెగబడ్డారు. ఎంతోమంది అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి వీటన్నిటికీ కారణం పాకిస్తాన్ ఆర్మీ. అయితే ఆ పాకిస్తాన్ ఆర్మీని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇద్దరు ఒక మాట మీదకి రావాల్సిన అవసరం ఉంది. వారిద్దరూ ఒకే మాట మీదకి వచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని తిరిగి భారతదేశానికి అప్పచెప్పాలి. ఉగ్రవాదుల్ని, ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి భారతదేశానికి వారిని అప్పచెప్పాలి. ఎవరైతే పెహల్గామా ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఆ ఉగ్రముఖులు వారిని తెర ముందు తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ ఇద్దరు కలిసి భారతదేశానికి అప్పచెప్పాలి. అప్పుడు మాత్రమే పాకిస్తాన్కి భారత్ నీళ్లు వదులుతుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని అప్పుడు మాత్రమే అంగీకరిస్తుంది. లేకపోతే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుంది. రద్దు చేసుకుంటున్నామనే మాట మీదే ఉంటుంది. రాను రాను ఇక పాకిస్తాన్లో పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఉండవు, తాగటానికి నీళ్ళు ఉండవు, సో ఎలాంటి కార్యకలాపాలకు నీళ్ళు ఉండవు. ఏ దేశం కూడా నీళ్లు లేకపోతే ఆ దేశం ఒక రణరంగంగా మారిపోతుంది. నీళ్లు లేకపోతే పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుంది. నీళ్లు లేకపోతే పంటలు పండవు, ఆ దేశం ఒక శ్మశానంలా మారిపోతుంది. పాకిస్తాన్ కూడా శ్మశానంలో మారనుంది, మారే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టే పాకిస్తాన్ పౌరులందరూ కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా సరే సింధు నదీ జలాల ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని వేడుకోండి, అవసరమైతే నరేంద్ర మోదీ గారు కాళ్ళు పట్టుకోండి అని చెప్పేసి అక్కడ పౌరులు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. జలశక్తి శాఖకు ఒక లేఖ రాసింది. అయ్యా దయచేసి ఒక్కసారి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు కదా, మీరు ఒక్కసారి తిరిగి పునఃపరిశీలించండి. మా దేశంలో నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నాం, తాగటానికే కాదు కడుక్కోవటానికి కూడా మా దగ్గర మాకు నీళ్లు లేవు, కాబట్టి మాకు దయచూపండి మోదీజీ అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధాని భారత ప్రధానమంత్రి కాళ్ళ వద్దకు రానున్నారు. పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రమూకలకు నాయకత్వం వహిస్తున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు బహిరంగంగానే సింధు నదీ జలాలను ఆపేస్తే నదిలో పారేది నీళ్లు కాదు భారతీయుల రక్తం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఉగ్రమూకలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? భయంతో పరుగులు పెట్టారు.
ఎక్కడ దాక్కున్నారో కూడా ఎవరికీ తెలియదు. సో ఆర్మీ శిబిరాల్లో కొంతమంది ఉగ్రమూకలు తలదాచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎట్టకేలకు భారత్ కొన్ని మిసైల్స్ పంపి 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి మరీ టార్గెట్ చేసి 100కు పైగా ఉగ్రవాదం లేపేసింది. అయితే కేవలం వారి ఉగ్రవాదుల మీద మాత్రమే భారత్ ఫైట్ చేస్తే మరి పాకిస్తాన్ మాత్రం మరి వారి ఆర్మీ మాత్రం భారత పౌరుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అంటే మానవత్వం లేనటువంటి ఆర్మీ, మానవత్వం లేనటువంటి ప్రభుత్వం, మరి ఈ రెండింటినీ కూడా సమర్థిస్తున్నటువంటి ప్రజలు. అక్కడ ప్రజలు తిరగబడాలి. అక్కడ ప్రజలు మీకు నిజంగా నీళ్లు కావాలంటే మీ ప్రభుత్వం మీద తిరగబడండి, మీ ప్రభుత్వాన్ని కూల్చేయండి, మీ ఆర్మీ మీద కూడా తిరగబడండి. ఎందుకంటే కోట్లాది మంది ఉన్నారు కదా. మరి ఆర్మీ ఏమన్నా కోట్ల సంఖ్యలో ఉందా? తిప్పి కొడితే ఎంతమంది ఉన్నారు ఆర్మీ? మీలో 1% కూడా లేరు. కాబట్టి పౌరులు, పాకిస్తాన్ పౌరులందరూ కూడా ఆర్మీ మీద తిరగబడాలి, ఆర్మీ చీఫ్ మీద తిరగబడాలి, ఆర్మీ చీఫ్ శిబిరం మీద తిరగబడాలి, పాకిస్తాన్ ప్రధానమంత్రి మీద, ప్రధానమంత్రి కార్యాలయాల మీద తిరగబడాలి. ఎందుకంటే సౌమ్యంగా ఉండేటువంటి భారతదేశం మీద ఎందుకని మీరు ఉగ్రమూకలు వల్లి వారి మీద అన్యంగా దాడులు చేసి అక్కడ భారత పౌరులను చంపుతున్నా కూడా మాకు ఉగ్రవాదానికి సంబంధం లేదని ఎందుకు చెప్తున్నారు? ఉగ్రవాదులు చస్తే వారి అంత్యక్రియలో మీరు ఎందుకు పాల్గొంటున్నారు? ఉగ్రవాదులు చస్తే వారికి ఎందుకు మీరు ప్రభుత్వం తరపు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ పౌరులందరూ కూడా అక్కడ ప్రభుత్వాన్ని, ఆర్మీని నిలదీయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాంటప్పుడు మాత్రమే వారిలో కాస్త మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారిలో మార్పు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రేరేపించి శిక్షనిచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో నరరూప రాక్షసులు, వారిని తీసుకొని వచ్చి భారతదేశానికి అప్పజెప్పండి. అప్పుడు మాత్రమే మీకు నీళ్ళు వదిలే పరిస్థితి ఉంటుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని అప్పుడు మాత్రమే భారత ప్రభుత్వం కొనసాగిస్తుంది. లేకపోతే ఆ ఒప్పందం రద్దుకి మాత్రమే భారత ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే పాకిస్తాన్ పౌరులు తిరగబడాలి ప్రభుత్వం మీద, ఆర్మీ మీద. వారందరూ ఒక మాట మీదకి వచ్చి అక్కడ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పజెప్పి మీరొచ్చి మా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద పడి క్షమించండి అని చెప్పేసి వేడుకోండి. లేదా ఐక్యరాజ్య సమితి వేదికగా భారతదేశానికి ఒక క్షమాపణ లెటర్ను రిలీజ్ చేయండి. ఇక మీదట మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని చెప్పేసి చెప్పండి. మా దేశంలో ఉన్న ఉగ్రవాదులు మీకు అప్పచెబుతామని చెప్పండి. అప్పుడు మాత్రమే మీకు నీళ్ళు వదులుతాం. అప్పుడు మాత్రమే మీకు తాగటానికి, కడుక్కోవడానికి మీకు నీళ్ళు ఉంటాయి. లేకపోతే మీ దేశం నీళ్లు లేని దేశంగా ఉండిపోతుంది. మీకు పంటలు పండవు, తినటానికి తాగటానికి ఏమీ ఉండే పరిస్థితి ఉండదు. మీరందరూ మనుషులు పీకు తినే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇకనైనా పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రూర మొగాలు ఇకనైనా మనుషులుగా మారండి. అప్పుడు మాత్రమే మీకు సింధు నదీ జలాలు మీ దేశం గుండా ప్రవహిస్తుంది సింధు నది. అప్పుడు మాత్రమే మీకు నీళ్ళు వస్తాయి. అప్పుడు మాత్రమే మీరు కూడా ప్రశాంతంగా సస్యశ్యామలంగా బ్రతుకుతారు. లేకపోతే ఇక భవిష్యత్తులో మీ భవిష్యత్తు అంతా కూడా అంధకారమే, గుర్తుపెట్టుకోండి.